అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. జర్నలిజం అనేది ఎంత నీచ నికృష్టానికి దిగజారిపోయిందంటే, ఇంతకంటే దిగజారదు అని అనుకుంటే అంతకంటే కిందకి దిగజారిపోతుంది. నేను ఈ మధ్య చాలామంది కామెంట్లు పెడుతుంటారు నాకు. అన్నా నువ్వు సూపర్ జర్నలిస్ట్ అన్నా, మేము ఇంతవరకు చూడలేదని. నేను ఏమంటే రిప్లై ఇస్తా, అయ్యా నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక అనలిస్ట్ని. ఎందుకంటే ఆ వృత్తి పట్ల నాకుండేటటువంటి గౌరవం. వాస్తవంగా నేను జర్నలిజం డిప్లొమా హోల్డర్ని. 10 సంవత్సరాల పాటు ఒక జాతీయ దినపత్రిక పనిచేశాను నేను. ఆ పత్రిక పేరు కూడా చెప్పను నేను. కొన్ని రకాలైనటువంటి సంఘటనలు మన భావజాలానికి, ఆ పత్రిక యొక్క భావజాలానికి పడలేదు, బయటకు వచ్చేసాం. ఒక పొలిటికల్ పార్టీకి పని చేసుకుంటా ఉన్నాం. మన బతికేదో మన వృత్తి ఏదో మనం చేసుకుంటున్నాం. కానీ అక్కడ భావజాలానికి సరితూగినప్పుడు, జర్నలిజం విలువలు పడిపోతున్నప్పుడు మనం ఆ వృత్తిలో ఉండటం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి బయటకు వచ్చేసాం. అయినప్పటికీ కొంతమంది ఉన్నారు విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసేవాళ్ళు, పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రజలు చూడట్లే, చూసేవాళ్ళు లేరు. ఎవరిని వాళ్ళ మొహం చూడలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళలాగా వెనక టీవీలు పెట్టుకోలేరు, పెద్ద పెద్ద డిజైన్లు చేయించుకోలేరు, కనీసం ఒక తమ్లైన్ కూడా చేయించుకోలేరు. ఏదైనా ఒక ఊరికి పోవాలంటే ఛార్జీ డబ్బులు కూడా ఉండవు. ఈ యూట్యూబ్లో వ్యూస్ రావు. కొంతమంది ఏంటంటే కంటెంట్, పిచ్చి కంటెంట్, చెత్త కంటెంట్, అంటే ప్రజలు చూడాలి కాబట్టి ఏదో ఒక పిచ్చి కంటెంట్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలా. ఆ పిచ్చోళ్ళని చేసే క్రమంలో మనం 10 రూపాయలు వెనకేసుకోవాలా. పొద్దున్న లేస్తే కుక్క వాగినట్టు వాగేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంత పొలిటికల్ని తీసుకొచ్చి మీ నెత్తిని రుద్దాల్సిన అవసరం లేదు. వారానికి 2-3 వీడియోస్ చాలు మీకు. పొద్దుకి 10-15 వీడియోస్ చేసి మీ బ్రెయిన్ వాష్ చేయాల్సినంత అవసరం లే. జనాలకు అన్నీ తెలుసు, మీకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది. నేనేదో సొల్లు కబుర్లు నా కోసం నేను ఒక 2 వీడియోస్ చేసేసి అవి తప్పకుండా మీరు చూడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఏంటంటే నీచానికి దిగజారిపోతున్నారు. ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూశాను. నిజంగా వీళ్ళు జర్నలిస్టులేనా? అసలు కనీస నైతిక విలువలు ఉన్నాయా వీళ్ళకి? రాజ్యాంగం పట్ల, ప్రభుత్వం పట్ల అసలు వీళ్ళకి అవగాహన ఉందా? నాకే అనుమానం వచ్చేసింది. అరే వీళ్ళు ఏం చదువుకున్నారనేది కూడా నాకు అర్థం కాల. అమరావతి మావిగన్ పట్ల అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బుద్ధి ఉందా అసలుకి? మీకు సిగ్గుందా మీకు? అసలుకి మీరు మనిషి జన్మెత్తారా? అమరావతికి మావిగన్కి అభిప్రాయ సేకరణ ఏంటరా? నీచ నికృష్టులారా. దేశంలో దాదాపుగా 30 రాజధానులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, తర్వాత వచ్చి 28 రాష్ట్రాల రాజధానులు. ఉత్తరాఖండ్కేమో 2 రాజధానులు ఉంటాయి. అంటే ఒకటి మంచుకాలం, ఒకటి ఎండాకాలం. మొత్తం మీద 30 రాజధానులు ఉన్నాయి. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి. ఏదన్నా సవరిస్తే సవరించండి, కింద కామెంట్ పెట్టండి. నాకు తెలిసి 30 రాజధానులు ఉన్నాయి. 30 రాజధానుల ఏర్పాటులో ప్రజాభిప్రాయం ఎప్పుడన్నా తీసుకున్నదా ప్రభుత్వం? ప్రభుత్వం పాలనాపరంగా ఏ ప్లేస్ అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని రాజధానిగా ప్రకటించుకుంది. బ్రిటిష్ వాళ్ళు కలకత్తాని రాజధానిగా ఉండింది. ఢిల్లీని ఎందుకు రాజధానిగా చేశారు? వాళ్ళకి పరిపాలనా అనుకూలత అనేది ఢిల్లీ నుంచి బాగుంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆ రోజు ఏ ప్రభుత్వం అయినా సరే ఆ రోజు రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు పరిపాలనా పరంగా ఏది అనుకూలంగా ఉంటే దాన్ని రాజధానిగా ఏర్పాటు చేసి ఉంటారు. ఇప్పుడు రాష్ట్రాల విభజన జరిగినాయి. దాదాపుగా 5 రాష్ట్రాలు ఏర్పాటైనాయి. ఆ రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పుడు కూడా ప్రజాభిప్రాయం తీసుకోలేదు. ప్రభుత్వానికి ఎట్లా అనుకూలంగా ఉంటుందో ప్రజలకు ఎట్లా అనుకూలంగా ఉంటుంది అనేది ఒక కమిటీ ద్వారా నియమించుకొని ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధాని ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అందరికీ అనుకూలంగా ఉండాలి, రాష్ట్రానికి మధ్య భాగంలో ఉండాలని విజయవాడ, అమరావతిని నిర్ణయించారు. ఆ రోజు ఎవరూ వ్యతిరేకత వ్యక్తపరచల. పోనీ ఏదో ఒకట్లే మనకు ఒక రాజధాని కావాలా, అందులో కొత్తది కడతా ఉంటున్నారు, కడితే మంచిదే కదా అని చెప్పి ప్రజలు వదిలేశారు. 2015 నుంచి అమరావతి నిర్మాణం అనేది ప్రారంభమైంది. దాదాపుగా 11-12 సంవత్సరాలు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3 రాజధానులు అన్నాడు. అందులో కూడా అమరావతి ఉంది మధ్యలో. ఆ తర్వాత లేదు విశాఖపట్నం అన్నాడు, లేదు పులివెందులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు.
రేపు ఇంకో గన్ అంటాడు, అది ఇది కాకపోతే నా ఇల్లే రాజధాని అంటాడు, లేదంటే బెంగళూరు రాజధాని అంటాడు. ఆయన ఇష్టం ఏమైనా అంటాడు. ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు కదా. మొన్ననే కదా ఎన్నికలు జరిగింది, 2 ఏళ్ళు కూడా కాలేదు కదా. 2024లో అమరావతికే కదా 164 స్థానాలు ఇచ్చింది. ఎన్నికల్లో అమరావతి అంశం కూడా ఉంది కదా. ఆ రోజు బీజేపీ చెప్పింది, టీడీపీ చెప్పింది, జనసేన చెప్పింది, మేము అధికారంలోకి వస్తే అమరావతి ఏకైక రాజధాని అని చెప్పే కదా ఎన్నికల్లోకి వచ్చింది. ఆ రోజులు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి జలబుట్టిందని చెప్పి ఈరోజు మనం అంతా గీక్కోవాలా? సరే, మనం అంటే పిచ్చోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, మావిగని ఎగేసుకునేవాళ్ళు. ఈ మీడియా వాళ్ళకి ఏమొచ్చింది పొయ్యేగాలం? అమరావతి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏమన్నా ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏమన్నా తీసుకున్నారా? వచ్చి హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోద్ది, మీకు రాజధానిగా ఏది ఉంటే బాగుంటుందని ఏమన్నా ప్రజల అభిప్రాయం ఏమన్నా తీసుకున్నారా? రాష్ట్ర రాజధాని లేకపోతే రాష్ట్రం దివాలా తీసేద్ది, ఇప్పుడు మీ బతుకేంటి, మీ పరిస్థితి ఏంటి అని ఏమన్నా జనాల్లో తిరిగారా? లేదు. అమరావతి ఏర్పాటు అయిన తర్వాత ఏమన్నా ప్రజల్లో తిరిగారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రకటించిన తర్వాత ఏమన్నా ప్రజల్లో తిరిగి అభిప్రాయ సేకరణ కోరారా? లేదు. ఈరోజు మావిగన్ అంటే అసలు అది సాధ్యం అవుతుందా? 20,000 కోట్లతో ఏంటి ఆయన చెప్పేది, వీళ్ళు వినేది? మెడకాయ మీద తలకాయ ఉండబడలే. 20,000 కోట్లతో ఏ విధంగా రాజధాని కడతారు? ఈరోజు అమరావతి మీద పెట్టుబడులు పెట్టేశారు, భూసేకరణ జరిగిపోయింది, నిర్మాణాలు జరుగుతున్నాయి, దాని వాల్యూ ఈరోజు లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది. ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు మీరు మావిగన్ అనే దాన్ని తీసుకొచ్చి ప్రజలు పిచ్చోళం చేయడానికా? మీడియా అనేది బాధ్యత తీసుకొని సాధ్యాసాధ్యాల గురించి వివరించి చెప్పాలా. పార్లమెంటులో చట్టం అయిపోయి రాష్ట్రపతి సంతకం చేసేసిన తర్వాత, రాజధానిగా మ్యాప్ చేసేసిన తర్వాత, 30 రాజధానుల్లో అమరావతి ఒక రాజధానిగా నిర్ణయించేసిన తర్వాత, స్టాంప్ అయిపోయిన తర్వాత ఈరోజు ఏంది మావిగన్ అనేది? ఎంత రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మా కర్మగాలక అధికారంలోకి వచ్చినా కేంద్రం దానికి అంగీకరించబడలే. ఇప్పుడు అమరావతి రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజావాజ్యం కింద కోర్టుకు వేస్తే అది మళ్ళీ లాక్కోలేక పీక్కోలేక ఏళ్ల తరబడి అయిపోద్ది కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి రాజధానికి వచ్చే వాళ్ళకి మీరు ఏమని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలుకి? అంటే ప్రజలు ఎట్టైనా పోని, ప్రజలు డబ్బైనా ఏమైనా కానీ, మేము మాత్రం కంటెంట్ తీసుకొని ఒక 10 రూపాయలు చిల్లర ఏరుకుంటే అది మాకు చాలు, మా కడుపు నిండితే చాలు అనుకుంటున్నారా? నిన్న కూడా ఒక ముసలోడు వీళ్ళు అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటే ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు, అమరావతిలో ఇంత పెట్టుబడులు పెడుతున్నారు కదా, అది ఏమైపోవాలంటే వాడు ఏమంటున్నాడంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనుకుంటా, ఓఎమ్మ దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులన్నీ గాలికి కొట్టుకోపోయినాయి, ఇది ఎంత అంటున్నాడు. అప్పుడే ఆ రిపోర్టర్ అడగాల, నీ కొంపను తగలబెడతావా నువ్వు అని, లేకపోతే నీ కొంపని ప్రభుత్వానికి రాసిస్తావా, నీ ఆస్తిని రాసిస్తావా అని. అమరావతిలో పెట్టే ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు, దేశ ప్రజల సొత్తు, అమరావతి రైతుల త్యాగం అది. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి సొత్తు కాదు, చంద్రబాబు నాయుడు గారి సొత్తు కాదు, లేకపోతే ఇంకొక ఆయన తాత ముళ్ళేం కాదు. అది 1 రూపాయి అయినా అది ప్రజల సొత్తు. ఏంటి తమాషా అనుకుంటున్నారా మీరు? పిల్లచేష్టాలు అనుకుంటున్నారా? ఎందుకు రాష్ట్ర ప్రజలను పిచ్చిపెట్టించే ప్రయోగం చేస్తారు మీరు? మీ కంటెంట్ లేకపోతే అడక్కదనండి, ఎడకన్నా పోయి పక్కన వేసుకొని బతకండి. ఎడన్నా దొరికితే అవకాశం ఉంటే. ఆంధ్రప్రదేశ్లో అయితే వ్యభిచారం జరగట్లా, ఆ బొంబాయిలో జరుగుతుందేమో. పూండి రెడ్ లైట్ ఏరియాకు పోయి వాళ్ళని బతులు ఆడుకొని పక్కేసిన దానికి 10 రూపాయలు, అమ్మాయిని మాట్లాడడానికి 100 రూపాయలు అని చెప్పి బ్రోకర్ పని చేసుకొని బతకండి. ఆంధ్రాలో చేరి ఇలాంటి గబ్బు గలీజు పనులు చేశాకంటే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.